చేయి నీ పనిగానే. మన 13 హాస్టల్ ఉన్నాడు ప్రకాష్ గారు నోటి మీద రేట్ కరెక్ట్ అయింది. అక్కడ ఇంటి ಅಡ್ಡೇದಲ್ಲ ಸುಗಂಧ ಆದರೂ ವರ್ಷ ಲಾಂಗ್ ಸೈಡ್ ಎಲ್ಲ ಕಾಲೇಜಲ್ಲಿ ಬರೋಂಗೆ ಅದು ಚೆನ್ನಾಗಿ ಬೇರೆಯವ್ರು ಇರೋದು ఓకే ಕಾಲೇಜ್ ಮ್ಯಾಚ್ ಚೆನ್ನಾಗಿ ಎಲ್ಲ బిల్డప్లు అంతే మామూలు కూర్చోండి సార్ కర్పూరం ఉందిగా అగ్గిపెట్ట మ్యాచెస్ కూడా తెప్పించాను. Ganu mane baba sahi, baba
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం 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 సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి జయ జయ సాయి
కింద పెట్టేస్తాను నా కొట్టు సాయి అందుకో సాయి కోటి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో శ్రీ సాయి నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి షిరిడి సాయి అందుకో సాయి కోటి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి సాయినాథ అందుకో నామలిఖిత సాయి కోటి యజ్ఞంలో సాయి సైన్యం ఇచ్చే సాయి కోటి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి సాయినాథ అందుకో శ్రీ సాయి హారతి శ్రీ సారేగింపులొచ్చే శ్రీ సాయి నామమే అమృతం మాకు శ్రీ సాయి అమృతం మాకు శ్రీ సాయి నామమే అమృతం మాకు శ్రీ సాయి నామమే అమృతం మాకు శ్రీ సాయి నామమే ఔషధం మాకు శ్రీ సాయి యజ్ఞ ప్రదేశం నుండి ఇప్పుడు బయలుదేరిపోతుంది సారం ఎక్కడున్నా అక్కడి కాబట్టి భక్తులంతా మంచి మనసుతో హారతి తీసుకొని కళ్ళకద్దుకొని బాబా మంచి శక్తినిచ్చి మన కార్యక్రమాన్ని అంతా చాలా సుఖంగా ఇక్కడికి మళ్ళా రథం వచ్చేటట్లుగా మనం మనసులో భావన చేసుకొని మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ బస్సులో వచ్చే తీసేద్దామే ఓకే సార్ స్టాండ్ స్టాండ్ హాయ్ బాబా మీదే లేట్ ఫాస్ట్ మీదే లేట్
రోడ్డు ఇల్లాడి క్యాష్ కొద్దిగా వెళ్ళుకోండి కొద్దిగా కొంచెం దూరం లైన్ పోవాలి సైడ్ ఇవ్వండి. శ్రీ సాయి కోటి నామలిక మహాత్ములు మరియు శ్రీ శివుడి సాయి బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యవాదాలు ఆసక్తులు సాయనామంలో తెలంగాణ విద్యా విశేషం నుంచి నలంద విశేషం నుండి అరుణాపురం నుండి బయలుదేరి సాయంత్రం 6 నిమిషాల వరకు ఈ యొక్క ఊరేగింపు అభిషేకంలో వచ్చిన సాయి బంధువులందరితో చేయించినటువంటి సాయి బంధువులందరూ 630 నిమిషం లోపల అభిషేకానికి వచ్చినట్టు ఈ చేతులతోటి బాబా వారికి అభిషేకం చేసుకోవచ్చును. అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఉదయం రేపు 9 గంటల లోపల ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క ఏమైనా కుటుంబంలో ఉన్నటువంటి పాపాలు లోపాలు దోషాలు ఏమన్నా కూడా బాబావారి అనుగ్రహాలు లభిస్తుంది కనుక 9 గంటలకు ఉదయం సాహిత్య పుస్తకాలు మంచి మనసుతో ఊరేగింపు చేసుకోండి. ఈ లాభం ఎంత అనేది ఎవరు చెప్పలేము అనమాట. మీ ఇష్టం అంతేగా, మీరు ఎంత తీసుకుంటే అంత. కాబట్టి లైన్లో ముందు లైన్లో అందరూ పాల్గొనాలి. आरती कट्टा महाराज की जय, सांब महाराज की जय। शिरडी साई अंधको साई कोटि हारती, 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 साईनाथ अंधको श्री साई हारती, साईनाथ अंधको श्री साई हारती, साई यज्ञंलो श्री साई नाम लिखित साई कोटि यज्ञंलो, श्री साई नाम लिखित साई कोटि यज्ञंलो, श्री साई नाम लिखित साई कोटि यज्ञंलो, साई सैन्यं इच्छे साई कोटि हारते, 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 शिरडी साई अंधको साई कोटि हारते, शिरडी साई अंधको साई कोटि हारते, साईनाथ अंधको श्री साई हारते, साईनाथ अंधको श्री साई हारते, श्री साई नाम में अमृतम माँ
తప్పకుండా 2 గాళ్ళు 3 ముగ్గురు కలిసి వెళ్తూ ఉండాలి. ఒక్కరు ఏ మాత్రం దేశ పద్ధతిగా మనం పూర్తిగా మనం నమస్కారం అనుకున్నట్లయితే బాబా గారు గురువు గారు మనకు కోరుకున్న వారి కంటే ఎక్కువ
బాబా వారి కారుని ఇంటి లోపలికి తీసుకెళ్తే మీ అందరికీ శుభాకాంక్షలు. షిరిడి సాయి బాబా వారు ఈ రోజు బాబా వారి 170వ సంవత్సరం 170వ జన్మదిన వేడుకల సందర్భంగా రాజేంద్ర బా వేస్తున్నారు. అలాగే సాయంత్రం 6:30 బాబా వారి జన్మదినోత్సవ వేడుకల నలంద 6 గంటల వరకు నలంద విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి సాయి కోటి యజ్ఞంలో భాగం జయ జయ సాయి అఖండ సాయి నామ సంకీర్తన జరుగుతుంది. దాంట్లో కూడా వీలున్నటువంటి ప్రతి భక్తుడు కూడా అర్ధగంట సేపు పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే రేపు ఉదయం 29/9/2005 బాబా వారికి సుప్రభాతం, 6:30 బాబా వారికి అభిషేకములు, 7:30 2 కోట్ల శ్రీ సాయినామములు గల సాయి కోటి పుస్తకములను శ్రీ షిరిడి సాయి బాబా వారి వద్ద రేపు ఉదయం 9 గంటలకు 2 కోట్ల సాయి నామములు గల సాయి కోటి పుస్తకములను భక్తుల చేతుల మీదుగా ప్రత్యేకంగా నిర్మించబడిన సాయి కోటి మహాస్తూపంలో సాయి కోటి స్తూపంలో నిక్షిప్తం చేయుట జరుగుతున్నది. కాబట్టి ప్రతి కార్యక్రమం ముగిస్తుంది. కాబట్టి ఈ రోజు రేపు 2 రోజులు బాబా వారి కార్యక్రమాల్లో పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజు బాబా
పాడిగా వినిపిస్తాను. మా సందర్భంగా అందరూ కలిసి అయితే సందర్భాలను బుడి బుడి నడకల బుజ్జాయి మా శిరిడి సాయి సాయి మా పాపాయి బుడి నడకల బుజ్జాయి మా శిరిడి సాయి ఆకేరిందరు ఆత్మానందం కలిగించాయి బుడి బుడి నడకల బుజ్జాయి మా శిరిడి సాయి చిరునవ్వులు చెందించే సాయి మా పాపాయి రూపమై అఖిల లోకాలు నిండిన పాపాయి భువనాలన్నీ మోసి నోటితో చూపిన బుజ్జాయి ఆదిల బుడి బుడి నడకల బుజ్జాయి మా శిరిడి సాయి చిరునవ్వులు చిందించే సాయి మా పాపాయి చిన్ని చిన్ని చేతుల Happy birthday to Shri Sai. Om Sai Shri Sai Jaya Jaya 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 Sai. సాయి దాన రూపకం చేసిన సాయి సేవ దక్షిణ చెప్పలేనటువంటి మహారాజు గారు పక్షి కువ కువలాడే మెలకువతో పద్మాచలంగ వల్లును తీర్చే మేలుకో శ్రీ శిరిడి సాయి భక్తి సోనలో కడిసింది శ్రీ సాయి కనుదోయి మేలుకో శ్రీ సాయి కన్నయ్య మేలుకో శ్రీ శిరిడి సాయి మేలుకో చెక్క బల్ల మీద చక్కగా ఒక్కసారి నీవు ఎక్కగా కనరావు లెక్కలేని లీలలెన్నా పరమా సాయి మేలుకో శ్రీ శిరిడి సాయి సన్నజాజులు తెచి సన్నాయి నూదాయి పున్నాగ పూలన్నీ దంతాన అన్నాయి పారిజాత పూల పరిమళం చెందు సంపంగి పూలంది సంపంగి నీ పాదధూళిని తలగాంచి వచ్చాయి కోమలంగా నిన్ను కోరాయి శిరిడిపుర పురి వేల కరుడు
సాయి హాయిగా పవలించ న్యాయమాలిక సాయి అరుణ కిరణమదిగో వర్ణించేను తాకి నీగనుగా కాంతి నెరుపు చేయి సాయి పగలంత ప్రశ్నలతో అలసి తొలిచావేమో కలుమగన్నుల మత్తు కరిగిపోలేదు వెన్నైన తినవయ్య కన్నయ్యనను చూడు తెలవారిపోయింది తెర తీసి చూడు గోమగడారతికి కాపుగా చారయ్య గారాలు చాలించు సాయి కృష్ణయ్య పెట్టేల పట్టేల చిరుత చేష్టల తండ్రి సుప్రభాత వేళ నా సుపుత్ర సాయి భక్తవత్సర సాయి సుగుణశీల సాయి వీటిలో నా పూలు వేసి నీరిచ్చావు పొడద వేడి గంగ యమునలాగా పూలు నీరుగా ఏమి ఇవ్వగలమయ్యా గంగాధరుడు నీటితో నీ పాలు నీకు లెక్క బాబు మహిమగాని నీకు సహచర్య సృష్టిలో అలుగు వెలుగు చూసి తపనయోగ దివ్య జ్యోతి వెలుగు చూడు తొక్కలో ఏముంది కొంచెం తిని చూడమని రేగే ఈ సన్నిధిని ధ్యానము చేసి మౌన భాషలో సాయిని పిలుచు అభిషేకము చేయగల హృదయమనే సింహాసనమునకు భక్తి అనే మరి రత్నము పొదిగి ఆనందాసులు ఆద్యపాద్యముగా ఆలోచనలే ఆచమనముగా అభిషేకము చేయగలారండి శ్రేష్ఠుడినే సాయికి అభిషేకం ఆవు పెరుగులో నీటిని చిలికి ఆవు పాలలో తేనెను కలిపి ఆవు పెరుగులో నీటిని చిలికి పంచదారతో గుమగుమలాడే పంచామృతముల మండే శ్రీ శ్రీ పావనుని పదముల బట్టి శుద్ధోదకమును సిద్ధము చేసి మరి మరి కలిపి మంగళోదకము బంగళి చిరిగిన లాచి కపిని తీసి పట్టు బట్టలను మేనికి చుట్టి యజ్ఞ ఫలితమే తానై వచ్చి అజ్ఞానము మటు మాయము చేసి వీణుల ఏనుల వేదన మింగిన శిరిల శ్రీనాథుడుగా సిరులొలికించే సిరి వెన్నెలగా శుభములు పూచి అభయమునిచ్చిన శ్రీ సాయికి
రంగమే నైవేద్యముగా అభిషేకము చేయగలారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగలారండి. మూడు గుణములే కమల పాకులుగా బుద్ధి మనసులే సున్నము బక్కగా. మూడు గుణములే కమల పాకులుగా బుద్ధి మనసులే సున్నము వేదము చేయగలారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగలారండి. ఉప్పు కప్పురము వేదము తెలిపి పురుషులవి పండు వేదము తెలిపి పురుషులవి పండుగలను కలిపి సర్వదేవతల రూపమూర్తికి అభిషేకము చేయగలారండి. శ్రీ షిరిడి సామ్రాజ్య చక్రవర్తికి అభిషేకము చేయగలారండి. ప్రియ శిష్యునికి పురు అభిషేకము చేయగలారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగలారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగలారండి. కన్నవారు గురుదన్వార ఖ్యాతిగాంచది కపిని చుట్టి సతకా పట్టి బారుగలాచి తీరుగలాచి నీతిని ఏకము చేసిన ఏకము చేయగలారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము చేయగలారండి. భాగవతీకైదుని అభిషేకము చేయగలారండి. ఘన వైద్యునిగా పేరు గడించి జలమును దీపము పేదల పాలిట పెన్నిది తానై ఆదరమున అన్నము వడ్డించే చేదతి గలారండి. శ్రీ షిరిడి సాయికి అభిషేకము విషమును విరిసి మొదలగు పరబ్రహ్మ శ్రీ వేదమూర్తి శ్రీమను మిక్కిరి శక్తివంతములు కర్తవ్యములే ముక్తి సాధనలు. సకల జీవులను వైపుర చామరములు వీచి ముక్తి మార్గమును ముదమున చూపి సమాధి సృష్టిని అమలు కాపాడుటకు శ్రీ షిరిడి సాయి బాబా శవ సేవ వృక్షము శాఖలు
షిరిడి సాయికి అభిషేకము చేయగలారండి అపరిజ్ఞానియమము చేపట్టి గృహల ఫలముతో కొల్లలు చేసిన జయవరదుడు సాంబ శివుడు హృదయమనే సింహాసనమునకు భక్తియమే దాసులు వాద్యపాద్యముగా ఆలోచనలే ఆచమనముగా ఆవు పాలలో పంచదారతో గుమగుమలాడే పంచామృతముల మధుర సాయికి పతిత పావనుని పదముల బట్టి శుద్ధోదకమును సిద్ధము చేసి కెమెరా కంటి కూడా బ్యాటరీ డమ్ అవుతుంది ఎగ్జామ్ రాచి కపిని తీసి పట్టుబట్టలను చుట్టి పరిపరి విధముల స్తోత్రము చే పరవశమున ఈ పరమేశ్వరునికి రక్షణము పుష్పము చక్రము చామర నృత్య గీతములు పజలము చూడలు తిరుపములనే పజెట్టుగల జాతిగాంజలు నైరుల పరిపాలన చేసిన పరదైవములకు మన రాజాదిరాజు
పన్ను తీసుకోమని ఇస్తాను, అది చేపి మధ్యాహ్నం తెచ్చి అది, ఎందుకంటే మళ్ళీ ఇదైపోతుంది. मम उपात समस्त दुर्देक्ष द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम करिष्ये मानस्य कर्मणः अविघ्नेन परिसमाप्त्यर्थम अदो विघ्नेश्वर पूजां अहं करिष्येहम्. बाबागे विनायक प्रसाद దండం పెట్టుకోండి. ఆస్మిన్ హరిద్రా విందే మహాగణపతియే నమః ఆసనం సమర్పయామి. ఆ వినాయకుడు మన పూజలో వస్తున్నట్టుగా ఒక అక్షంత కూర్చోవడానికి శ్రీ మహాగణపతియే నమః పాద్యం సమర్పయామి. ఒక నీటి బొట్టుని వినాయక పాదంలో ఆర్ఘ్యం సమర్పయామి. మరో నీటి బొట్టు. ఓం మహాగణపతియే నమః స్నానం సమర్పయామి. మరో నీటి బొట్టు. ఓం మహాగణపతియే నమః వస్త్రం సమర్పయామి. మీ దగ్గర ఉండే దూది ముక్క ఉండి ఓం మహాగణపతియే నమః గంధం ధారయామి. మీ దగ్గర ఉండే గంధం కానీ పసుపు పెద్దతో అట్లా గంధోపద అక్షతాన్ని సమర్పయామి. మీ దగ్గర ఉండే 2 అక్షతలు పుష్పై పూజయామి. 2 పూలు నమః అన్నప్పుడల్లా ఒక అక్షత వినాయకుడి దగ్గర పాదాల దగ్గర వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపతయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాదచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. అక్షతలో వారి పాదాలు వేసి ఈ దగ్గర వరకోవచ్చని వివరించి మంట మాట్లాడారు. ఆ మొదటి వినాయకుడు ఒక్క ఓం మహాగణపతియే నమః ధూపం సమర్పయామి. ఈ దగ్గర దీపం కూడా ఓం ప్రాబ్లం లేదా వెలిగించి వినాయకుడు గంట కొట్టదు వినాయకుడు నమస్కారం పెట్టండి. సెప్టెంబర్ మాసే 29వ తేదీ శనివాసయుక్తాయం శుభ నక్షత్ర శుభ యోగ శుభ కర్ణ నివర్ణ విశిష్టాయం శుభ చితౌ అందులో నక్షత్ర వ్యక్తి మహానుకోండి. ఇప్పుడు భర్త గోత్రం చెప్పుకోండి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు సింగిల్ గా కూర్చున్నా కూడా ఆడవాళ్ళు కూర్చున్నా మగవాళ్ళు కూర్చున్నా భర్త యొక్క గోత్రం చెప్పండి. ఇప్పుడు ఆడవాళ్ళు కూర్చున్న పెళ్ళైన వాళ్ళు భర్త గోత్రం చెప్పాలి. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు కూర్చున్నా కూడా తండ్రి యొక్క గోత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటికి యజమాని తండ్రి కాబట్టి తండ్రి యొక్క గోత్రం చెప్పుకోవాలి. మీ పేరు చెప్పినప్పుడు మీ నామధేశాన్ని చెప్పినప్పుడు మీ పేరు చెప్పుకోండి. గోత్ర భస్య నామధేశ ధర్మపత్ని సాకుటుంబామి ఆత్మీయ భావం సమర్పించావు అంటే భావం చూసుకోవడానికి ఒక కవాలి. తర్వాత ఏం చేస్తాము ఎప్పుడే ఆ కాలంలో అయితే ఇప్పుడు టీవీ ఇస్తాం, టీ కాఫీలు తాగమన్నా ఏమైందో బోలీతో అట్లా ఇస్తాం. కానీ పూర్వకాలం ఇటువంటి టీ కాఫీ అటువంటి పంచామృతం కావాలి. కొన్ని కొత్త పుస్తకాలని గురుగారు రిలీజ్ చేశారు. గురుబోధ మరియు సాధన మార్గాలు 2 ఈ 2 కొత్త పుస్తకాలు రిలీజ్ అయినాయి. ఆ పుస్తకాల్లో తెలియని భక్తులు
అదేవిధంగా 3 క్యాసెట్లు కూడా రిలీజ్ అయినాయి. ఇవన్నీ గురువుగారు మనం ఈ రోజుల్లో మనకి లోటు మనశ్శాంతి, మనకు ఒక మనశ్శాంతి ఈ రోజు ఎక్కడ దొరకడంలే. అందుకోసమే ఒక మనశ్శాంతి కావాలన్న ఆధ్యాత్మిక పరంగా భగవంతునికి మార్గంలో నడుస్తేనే మన ఎక్కడ దొరకని మనశ్శాంతి ఒక భగవంతుని మార్గంలోనే దొరుకుతుంది ఆ శాంతి. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి టెన్షన్. అందుకోసం ఇటువంటి ఆధ్యాత్మిక పరంగా ఇటువంటి కార్యక్రమాల్లో గురుగారు ప్రవేశించినటువంటి అటెండ్ అవుతుంటే మనకి ఎంతో అంత బాబా నుండి మనకు ఒక మనశ్శాంతి దొరికి ఒక మంచి మార్గములో మనం అందరూ రైట్ పాత్లో నడవడానికి అవకాశం ఉంటుంది. మనం అనుకుంటాం ఈరోజు నీవు కాదు నేను కూడా అందరూ ఒక పుస్తకం కొనాలన్నా మన పిల్లలు కూడా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ అంటే ప్రతి ఒక్కరు ప్రతి అలా పేపర్లో ఒక అధ్యాయం చదివినా కూడా దాని నుంచి ఎంతో జ్ఞానం ఇందులోనే ఉంటుంది. ఒక పుస్తక రూపంలో గురుగారు మనం ప్రతి చోట గురుగారు వచ్చి బోధన చేయలేరు కదా, మనం సత్సంగాలు ఇవ్వలేరు కదా. ఇప్పుడు గురుగారు వచ్చి మాట్లాడాలంటే గురుగారికి వీలవుతుందా? కాదు. ఆయన ఏదైతే మనం తన భక్తులకి చెప్పో తెలియని జ్ఞానం దొరుకుతుంది అనమాట అందులో. కాబట్టి అటువంటి పుస్తకాలు కూడా మన బుక్ స్టాల్లో ఉన్నాయి ఇక్కడ మన షిరిడి సేవ చేస్తున్న తరఫున. కాబట్టి ఎవరైనా కొనదలుచుకుంటే కూడా ఆ పుస్తకాలు కొనండి. అక్టోబర్ నెల 10వ తారీఖు నుండి దీక్షలు 11 రోజులు దీక్షలు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరు దీక్షలు చేసినటువంటి వ్యక్తులు ఉంటారు మన ఇక్కడ భక్తులు. కాబట్టి చాలా సులభంగా ఉంటాయి దీక్షలు. ఆ దీక్షలు కొరకు మీరు ప్రతిరోజు కార్డు గురుగారు రాయాల్సి ఉంటుంది. అంటే బాబావారికి భోజనాన్ని సమర్పించామన్నమాట బాబావారికి. అదేవిధంగా భోజనానంతరం ఏం చేస్తాము, తాంబూలాన్ని ఇస్తాం. అదేవిధంగా తాంబూలం ఉన్నట్లయితే మీ చేతిలో ఉంచుకోండి. అలా దర్శనం కూడా ఆ తాంబూలంలో పెట్టుకోండి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. ఒకవేళ తాంబూలం లేదనుకోండి 2 అక్షంతలు తీసుకోండి, బాబాకి చెప్పినప్పుడు సమర్పించండి. తాంబూలం దర్శనం ఉంటుంది చేతిలో పెట్టుకోండి, లేకపోయినా 2 అక్షంతలు తీసుకోండి. పూజ సమయుక్తం నాకు వెలుగలుగుతాం తత్పూర్వచనం సంయుక్తం తాంబూలం ప్రతిఘాతం ఓం శ్రీ సాయినాథం తాంబూలం సమర్పయామి. బాబాకి తాంబూలం సమర్పించండి. ఈ తాంబూలాన్ని ఎందుకు సమర్పిస్తారంటే భోజనానంతరం తాంబూలం ఇస్తారు. అంటే మన భోజనంలో మంచి పిండి పదార్థాలు చేసిననుకోండి కొద్దిగా ఎక్కువ తింటాం. మామూలు రుచి తక్కువ తింటాం, ఎక్కువ రుచి ఉండేది ఎక్కువ పదార్థాలు తింటాం. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ తిన్నప్పుడు కొద్దిగా అంత ఈక్వల్ డైజెస్ట్ కావడానికి తాంబూలాన్ని ఇస్తారన్నమాట. అప్పుడు ఆ తాంబూలం వేసుకుంటే డైజెస్టింగ్ బాగా వస్తున్నాం సమంగా. అందుకోసమే తాంబూలం ఇస్తారు. పాపాంధకర్త నివారయ ప్రజ్ఞాది శుద్ధాత్మ సమర్పయామి.